నమస్కారం కచ్చు అంజయ్ గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. నేను తెలుసా మీకు? తెలుసు సార్. నా పేరు రఘునందన్, తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ప్రమోటర్ని. ఓకే మీ గురించి చెప్పండి. మీరేం ఆర్టిస్టు, మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు, ఏంటి మీ విశేషాలు ఏంటి చెప్పండి. సార్ నేను ఒగ్గు కథ ఒగ్గుడోళ్ళ విన్యాసం కళాకారుని సార్. గ్రామం రాఘవపురం, మండలం జిల్లా పెద్దపల్లి సార్. నేను రేడియో ఆర్టిస్ట్ని. ఫ్రీగా మాట్లాడండి. ఆకాశవాణిలో బిఐ గ్రేడ్ సార్ అది. వెరీ గుడ్. తర్వాత దూరదర్శన్లో కూడా చాలా ప్రోగ్రామ్ చేసిన. ఓకే. మన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ద్వారా చాలా ప్రోగ్రామ్ చేసిన సార్. మీ గురువు గారు ఎవరు? మా గురువుగారు మా నాన్న ఉండే సార్ ఫస్ట్ నుంచి వెళ్ళి. వంశపారంపర్యంగా వృత్తి కళాకారులం. మీరా? మేము మల్లికార్జున స్వామి పట్నాలు వేసేవాళ్ళం సార్. ఓకే. మా పెద్దపల్లి జిల్లా ఏరియా లోపల మాకు కొన్ని అతనుగా ఊళ్ళు ఉంటాయి, ఎవరి వారికే. అదే వంశపారంపర్యంగా మేము పట్నాలు వేస్తాం. మీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు 52 ఉంటుంది. 52. ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి చేస్తున్నారు? మీ చిన్నప్పటి నుంచి? నేను ఫీల్డ్లకు వచ్చేసి 87 నుంచి వెళ్ళి వచ్చిన సార్ స్టార్టింగ్. అది వరకు కనుక నేను 10వ తరగతి కనుక చదువుకున్నా. దాని తర్వాత అంతకుముందు మా నాన్నతోటి పోయేది. పిల్లలు కూడా ఇందులో ఉన్నారా? మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ప్లస్ ఈ పని కూడా పట్నాలు వేయడం వచ్చు. పట్నాల వరకు ప్రార్థనలు చేయడం, పట్నాలు వేయడం. ఒక్కడోళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు మీ టీంలో? ఒకటోళ్ళు ఒక 20-25 మంది ఉంటాం సార్. మీ సొంత టీం? ఇప్పుడు సొంత టీం. మీ సొంత టీం? మా సొంత టీం. మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఇచ్చినాం సార్. ఒక ఎంతమందికి ఇచ్చారు ఇప్పటివరకు? ఒక 50 మందికి వరకు ఇచ్చినాం సార్. ఇచ్చారా? వర్క్షాప్లు కూడా చేశారు కదా? చేసినాం సార్. మీ ఊర్లోనే చేసారా? ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ ఇచ్చారు మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో? నేను ఇతర రాష్ట్రాలలో మన భాష సాంస్కృతిక శాఖ ద్వారా మైసూర్లో చేసిన సార్. అంత అంటే ఇయర్ అంటే గుర్తులేదు. అదే చెప్పండి అన్ని, ఊరికే మర్చిపోగా చెప్పండి అంతే సార్. మైసూర్లో చేసినాను, దాని తర్వాత లక్నోలో చేసిన, బొంబాయిలో చేసిన, తర్వాత ఇంకా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో చేసారా? ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో చేసినాం సార్. తిరుపతిలో చేసాం సార్. తిరుపతిలో మన భాష సాంస్కృతిక శాఖ ద్వారా చేసినాము. దాని తర్వాత టెంపుల్ ద్వారా చేసినాం. అదే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ తరఫున కూడా నేను 2 years చేసినాను సార్. ఇంకా మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా సార్? అవార్డ్స్ అంటే నాకు ఇప్పటికి వరకు ఏం రాలేదు సార్. నేను అప్లై చేసుకున్నాను, ప్రయత్నం చేసినాను. సంగీత నాటక అకాడమీ అట్లాంటివి ఏమైనా వచ్చాయా మీకు? ఏం రాలేదు సార్. ఏమైనా ప్రయత్నాలు చేసుకోండి మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు చూస్తారు, ఎందుకంటే మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా. అవును సార్. మీరు ప్రయత్నం అనేది చేస్తున్నాం సార్. నేను ఫస్ట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత మన జిల్లా అవార్డులు ఏమైనా వచ్చాయా? జిల్లా అవార్డులు కూడా ఏం రాలేదు సార్. అప్పుడు కూడా ఓకే, చాలా ప్రయత్నం చేసినాము. మీకు ఓన్లీ ఆర్టిస్ట్గా మీరు ఎదుగుతున్నారు కానీ మీకు అవార్డులు గుర్తించట్లేదు కాబట్టి. అవును సార్. సో ప్రభుత్వం వారు ఇంకా ఇతర సంస్థల వాళ్ళు మిమ్మల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి మా ప్రేక్షకులకు మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నా టెలిఫోన్ నెంబర్ వచ్చేసి 8985142693 సార్. మళ్ళీ ఒకసారి 8985142693. సో ధన్యవాదాలండి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా సంతోషం. మీరు కళాకారులు, చాలా సీనియర్ ఆర్టిస్టు. మీకు మా ప్రేక్షకులు ఎవరైనా ఫోన్ చేసి అడిగితే వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఓకే సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఓకే సార్. మా సీనియర్ కళాకారులుగా గుర్తించి మమ్మల్ని కూడా మీరు ఇంత శ్రద్ధతోటి మా ఇంటర్వ్యూ కూడా తీసుకొని ప్రేక్షకులకు వీళ్ళందరికీ నాకు అవార్డ్స్ కూడా ఇదివరకు ఏం రాలే, ఒక ఆశ. మరి మీ వలన నాకు ఒక అవార్డ్స్ వచ్చినా కూడా సంతోషం సార్. తప్పకుండా వస్తాయని కూడా ఆశిస్తున్నాను. రైట్. మీరు ఇంటర్వ్యూ చేసినందుకు కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.